హలో! నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మా ఊరి సంక్రాంతి సంబరాలు ఎలా జరిగాయో చూపిస్తాను రండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. ఇక్కడ మా ఊర్లో చింతామణి నాటకం వేస్తున్నారు. 1990s కిడ్స్ ఎవరైనా ఉంటే ఈ చింతామణి నాటకం చూసే ఉండొచ్చు. ఇప్పుడున్న జనరేషన్ చూడలేదు. మేబీ చూసారో చూడలేదో తెలీదు గానీ ఎవరు విలేజెస్‌లో వాళ్ళు వేసుండొచ్చు. మేబీ ఒకవేళ చూడకపోతే ఒకసారి నేను చూపిస్తాను చూడండి. అండ్ మీకు చెప్పాను కదా భోగి, సంక్రాంతి అప్పుడు ఇక్కడ బాగా చేస్తున్నారు అని చెప్పేసి నా షార్ట్‌లో. అవి మీ వలన తీర్చుకొనవలేనని వచ్చిన దాన సందేహముల కానివ్వండి. అన్నిటికంటే చిత్రమైనదేది? ఈశ్వర విలాసం. అత్యంత సుందరమైనదేది? ప్రకృతి. అత్యంత భయంకరమైనదేది? సంసారము. మనలను ఏది విడిచినను విడువనిదేది? ఆశ. ఎక్కడి దారిద్ర్యమందును సుఖపెట్టగలది? తృప్తి. అన్నిటికంటే బలమైనది? అవసరము. అన్నిటికంటే సులభమైనది? అన్యులకు సలహా చెప్పు. అన్నిటికంటే కష్టసాధ్యమైనది? తన తప్పు తాను తెలుసుకును. పాపములన్నింటినీ పరిహరింపగలిగినదే పశ్చాత్తాపం. ఎంత మాట ఇందువల్ల పునర్దర్శన భాగ్యం నాకు అవకాశం కలిగినది కదా. చిన్న క్లిప్ చూపించాను కదా. ఇంకా రేపు నుంచి భోగి రోజు ఉదయాన్నే ఊర్లో అందరూ లేడీస్ ముగ్గులు వేయటం అండ్ పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, పిల్లలు అందరూ కలిసి భోగి మంటలు వేయటం స్టార్ట్ చేసేసారు. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇక్కడ డెకరేషన్స్ అంతా కంప్లీట్ అయిపోయినాయి ఈవెంట్ స్టార్ట్ చేయడానికి. అండ్ చీకటితోటే భోగి మంటలు, డ్యాన్సులు ఇవన్నీ స్టార్ట్ చేశారు. యాంకర్స్ కూడా వచ్చారు ఇద్దరు. చూపిస్తాను రండి ఎలా చేశారో. ఈ ఇయర్ చాలా గ్రాండ్గా చేశారు గొనసపూడి విలేజ్. మరి బ్యూటిఫుల్ భోగి రోజు చక్కటి భోగి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. సో అందరూ కూడా అక్కడికి జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ కూడా చక్కటి భోగి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేసుకుందాం ప్లీజ్ అండి. ఈ డీజే సెక్షన్ అయితే పొద్దున్నే ఊర్లో అందరినీ నిద్రలేపేసింది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళ వరకు అందరు ఇక్కడ గ్యాదర్ అయిపోయారు. ఇంకా ఈవెంట్ స్టార్ట్ చేస్తారండి. భోగి రోజున తెల్లవారుజామునే చాలా మంచు పడుతూ ఉంది. అయినా కూడా అసలు ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు ఈ యాంకర్స్ అండ్ ఊర్లో అందరూ కూడా కలిసి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు. డ్యాన్సులతోటి, డీజే సాంగ్స్ తోటి అబ్బో అస్సలు అదరగొట్టేశారు. ఒకసారి చూడండి. వీళ్ళల్లో కొంతమంది డ్యాన్స్ చేయడానికి సిగ్గుపడుతున్నా మధ్యలోకి లాగి డ్యాన్స్ స్టెప్లు ఇచ్చేశారు యాంకర్స్. ఆర్యా మీడియా వాళ్ళు ఈ 2 days ఈవెంట్స్ని చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. అండ్ ఈ థీమ్ డెకరేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఒక సైడ్ స్టాల్స్ పెట్టారు. అవి కూడా ఒక సంక్రాంతి థీమ్ తోటి ముగ్గులు, హట్ టైప్‌లో పెట్టారు. చాలా బాగుంది చూడటానికి. ఈ కైట్స్, మాంజాలు, మాస్క్‌లు ఇవన్నీ కూడా ఫ్రీ ఏం కాదు. మనం కొనుక్కోవాల్సిందే. వీటిల్లో బుల్లి బుల్లి కైట్స్ కూడా ఉన్నాయి. చూడటానికి భలే ఉన్నాయి. మా ఊరి ప్రెసిడెంట్ విక్రనారాయణ గారు ఈ ఈవెంట్స్‌కి స్పాన్సర్ చేశారు. ధనిక్ భారత్ ఎడ్యుకేషన్స్ అండ్ లాయిడ్ గ్రూప్స్ కంబైన్డ్‌గా స్పాన్సరింగ్ ఇచ్చారనమాట. సో దానికి తగ్గట్టుగా ఆర్యా మీడియా వాళ్ళు ఈ ఈవెంట్స్‌ని ఆర్గనైజ్ చేసి సక్సెస్‌ఫుల్ చేశారు. ఇప్పుడున్న జనరేషను విలేజ్ వదిలేసి సంపాదించుకోవడానికి సిటీలకెళ్తున్నారు. అండ్ ఇలాంటి పెద్ద పెద్ద పండుగలకి ఇలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే విలేజెస్‌లో ఎంతో ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. అండ్ ఎలాంటి పనులున్నా కూడా మ్యాక్సిమం రావడానికి ట్రై చేస్తారనమాట. ఇలాంటి ఈవెంట్స్‌ని కానీ, ప్రోగ్రామ్స్‌ని కానీ మిస్ చేయకూడదు. ఎంజాయ్ చేయాలి మన విలేజ్‌లో అందరి కుర్రోళ్ళతోటి అని చెప్పేసి. ఎక్కడెక్కడి నుంచో ఈ సంక్రాంతి టైంలో రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అవుతారు. ప్లస్ మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళైతే ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి డ్యాన్సులతోటి. వీళ్ళకి కూడా రిలేటివ్స్ ఎవరు ఏంటి అనేది మొత్తం తెలుస్తుంది మన ఊర్లో. భోగి మంటలకి ఇంకా కర్రలు, ముగ్గుతోటి ఎట్లా డెకరేట్ చేశారు చూడండి. సో మరి ధనిక్ విద్యా సంస్థ వారి ఆధ్వర్యంలో ఒకసారి మనందరం గట్టిగా చప్పట్లు కొడితే మరి బ్యూటిఫుల్ భోగి మంటలు స్టార్ట్ చేసుకున్నాం. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు. ప్రెసిడెంట్ విక్రనారాయణ గారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి భోగి మంటలు స్టార్ట్ చేశారు. గొబ్బియ్యల్లో గొబ్బియ్యల్లో అందమైన గొబ్బిల్లో అంటూ
అందరూ పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ గూడా మంటల చుట్టూ, భోగి మంటల చుట్టూ తిరుగుతూ, డాన్స్ చేస్తూ, స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేశారు బాగా. మేబీ ఈ యాంకర్స్ గనక లేకపోతే, వాళ్ళు గనక ఇవి చేయించకపోతే వీళ్ళతోటి అందరూ సిగ్గుపడుతూ అక్కడే నుంచునేవాళ్ళేమో. సో, వాళ్ళ వల్ల ఇలా పాసిబుల్ అయింది మాక్సిమం. మా అజయ్ బాబాయ్ అయితే ఫుల్‌గా డాన్స్ ఇరగదీసేశారసలు. ఆ మధ్యలో డాన్స్ చేస్తున్నారు గదా! విక్రమ్ బాబాయ్ గారు అంటే ప్రెసిడెంట్. మేము అంతా రిలేటివ్స్ లాగా ఉంటాం గదా! సో, బాబాయ్ అవుతారు. సో, ప్రెసిడెంట్ బాబాయ్ గారు గాని, వాళ్ళ తమ్ముడు అజయ్ బాబు గారు గాని, ఇప్పుడేస్తున్న సాంగ్ ఏమో యా 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 జై బాలయ్య ఈ సాంగ్‌కేస్తున్నారు. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇలా డాన్స్‌లేస్తారని జెప్పి. బాగా డాన్స్ చేయిచ్చారు యాంకర్స్ అయితే. బాలయ్య సాంగ్ తర్వాత నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారిది. ఇది 'భీమ్లా నాయక్' సినిమాలో సాంగ్. ఈ సాంగ్‌కి వాళ్ళు స్టెప్ చేపిస్తుంటే ఎదురుగా నుంచొని వాళ్ళు గూడా అట్లా సేమ్ స్టెప్స్ వేయడానికి ట్రై చేశారు. ఎంజాయ్ చేశారు అంతా అయితే. ఎక్కడెక్కడి నుంచో రిలేటివ్స్ అందరూ వచ్చారని చెప్పా కదా! సో, మా ఇంట్లో మా మేనమామ ఒమన్ నుంచి వచ్చారు. ఫస్ట్ టైం సంక్రాంతికొచ్చారు మా ఊరికి. అండ్ హీ ఎంజాయ్డ్ ఎ లాట్. సో, ఆయనని క్యాప్చర్ చేయడానికి కుదరలేదు. ఈ క్రౌడ్‌లో మిస్ అయ్యాము. ఐ ఫీల్ సారీ అబౌట్ థాట్. భోగి మంటల తర్వాత ఇక ముగ్గుల పోటీలు స్టార్ట్ అండి. సో గొనసపూడి గ్రామంలో ఈరోజు భోగి సందర్భంగా ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి. ఇక్కడ బాలలత మేడం గారు వస్తున్నారు జడ్జిగా. సో ఈరోజు ముగ్గుల పోటీలు స్టార్ట్ అవుతున్నాయి అండ్ మీరు ప్రైజెస్ కూడా గెలుచుకోవచ్చు. ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకేమో 55,000 మోర్ దాన్ ఉంది అండ్ సెకండ్ ప్రైజ్ 25,000 అండ్ థర్డ్ ప్రైజ్ అరౌండ్ 10,000 ఉంది. సో మేడం వచ్చాక ఇంకా స్టార్ట్ చేస్తారేమో మేబీ. ఇప్పటికైతే అన్ని ప్రిపరేషన్స్ అయిపోయినాయి. మీకు ఒకసారి వీడియో చూపిస్తాను చూడండి. ఈ ఇయర్ ముగ్గుల పోటీలకి ఎక్కడెక్కడి నుంచో చాలామంది పార్టిసిపెంట్స్ వచ్చి ఈ ముగ్గుల పోటీల్లో పార్టిసిపేట్ చేశారు. అండ్ ఇది స్పాట్ రిజిస్ట్రేషన్ కౌంటర్. ఆన్‌లైన్‌లో చేసుకొని వాళ్ళు ఇక్కడ రిజిస్టర్ చేసుకొని పార్టిసిపేట్ చేశారు. మా ఊర్లో ఎవ్రీ ఇయర్ ముగ్గుల పోటీలు జరుగుతాయండి. ఈ ఇయర్ మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ వచ్చి పార్టిసిపేట్ చేసి ప్రైజ్ మనీ గెలుచుకోండి. ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుంటున్నారు, రెడీ అవుతున్నారు ఒక్కొక్కరు. ఇంకా ప్రోగ్రామ్ ఈవెంట్ కొంచెం సేపట్లో స్టార్ట్ అవుతుంది. ఇక స్టార్ట్ అవుతే ఇక ముగ్గులు అందరూ ఒక్కొక్కరు వేస్తూ ఉంటారు. మరి బాలలత మేడం గారి చేతుల మీదుగా ఈ ముగ్గులు పోటీలు స్టార్ట్ కాబోతున్నాయి. ధనిక్ భారత్ ఎడ్యుకేషన్స్ డైరెక్టర్ శ్రీ బాలలత మేడం గారు వచ్చారు గెస్ట్‌గా. ముఖ్యంగా ప్రతి తెలుగింట సంక్రాంతి పండుగ అనేది మనందరం అద్భుతంగా చేసుకుంటాం కాబట్టి ప్రత్యేకంగా ధనిక్ భారత్ విద్యా సంస్థలు దీనికి కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఈ పూర్తి స్థాయి రాష్ట్ర స్థాయి ముగ్గుల పోటీలు స్టార్ట్ చేస్తున్న సందర్భంగా ప్రతి మహిళకి శుభాకాంక్షలు. ఎంతో కష్టపడి ఊరికి వచ్చారు, చాలా మంది ఊరు మహిళలు ఉన్నారు, బయట వాళ్ళ నుంచి వచ్చారు. అందరికీ కూడా నా శుభాకాంక్షలు. ధనిక్ భారత్ విద్యా సంస్థల తరఫున విక్రమ్ నారాయణరావు గారు మరియు లాయిడ్ గ్రూప్ ఈ మొత్తం కంప్లీట్ ముగ్గుల పోటీల్ని పెడుతుంది. సాయంత్రం వరకు కూడా ఈ పోటీలకు సంబంధించిన రిజల్ట్స్ కానీ బహుమతులు కానీ ఉంటాయి. అందరి మహిళలకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. గో, యూ కెన్ స్టార్ట్ నౌ. స్టార్ట్. ఇక్కడ ఎండ చాలా ఎక్కువగా ఉంది, అయినా కూడా ఇక్కడ ముగ్గుల పోటీలకు వచ్చిన వాళ్ళంతా కూడా ముగ్గుల పోటీలకు వచ్చిన వాళ్ళంతా కూడా ఈ ఎండని సైతం వీళ్ళు కాదని ఎంతో హుషారుగా స్టార్ట్ చేశారు ముగ్గుల పోటీలు. చూడాలి ఎండ్ వరకు ఎలా సాగుతుంది అనేది. అండ్ చూడండి ముగ్గులు బాగా వేస్తున్నారు. ఉండకూడదు, చూసుకోండి. మీరు మీ హెల్పర్ మాత్రమే ఉండాలి బాక్స్ దగ్గర. ఊర్లో ఉన్న స్ట్రీట్స్ మొత్తం రంగురంగుల ముగ్గులతోటి నిండిపోతున్నాయి అసలు. అండ్ చాలామంది వాళ్ళ వాళ్ళ క్రియేటివిటీస్‌ని బయటికి తీసి మరి ఈ ముగ్గులు వేస్తున్నారు. ఈ ముగ్గుల్లో గూడా కొంతమంది ఇంప్రెస్ చేయడానికి ఆహ్, పార్టీస్‌ని అండ్ ఈ ధనిక్ భారత్ ఎడ్యుకేషన్స్ వాటిని అన్నిటిని కూడా ఇంక్లూడ్ చేసి ఈ ముగ్గులు వేస్తున్నారు. కానీ మెయిన్ థీమ్ ఏంటంటే సంక్రాంతి, భోగి ఇ ఇది ఎలివేట్ అవ్వాలి ముగ్గులో. సో, దానికి తగ్గట్టుగా ప్రైజెస్ ఉంటాయి. సో, అలానే ఇచ్చారు ప్రైజ్ కూడా. నేను లాస్ట్‌లో ఈ ముగ్గులు చూపిస్తున్నా గదా! లాస్ట్‌లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన ముగ్గేదో అది చూపిస్తాను. మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఈవినింగ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు నేను లేను. పని వల్ల బయటికెళ్ళాను. సో, మిస్ అయింది క్యాప్చర్ చేయటానికి. ఆ ముగ్గయితే చూపిస్తాను మీకు. నేను గనక ఒకవేళ ఈ ఇయర్ మా ఊరు వెళ్ళకపోయుంటే,
ఎంత మిస్ అయ్యేవాడినో నాకర్థమైంది. సో, ఇలాంటి సెలబ్రేషన్స్ అయితే నేను ఫస్ట్ టైమ్ జూస్తున్నాను మా ఊర్లో. అంటే ఇంతకుముందు కూడా జరిగాయి. బట్ ఇది ఇంకాస్త ఎక్కువగా ఉందనమాట. ఐ మీన్ ఏ ఎంతోమందొచ్చారు ఈ సెలబ్రేషన్స్‌లో పార్టిసిపేట్ చేయడానికి అండ్ ఎంజాయ్ చేయటానికి. ఈ జరిగిన ముగ్గుల పోటీల్లో ఫస్టొచ్చిన ప్రైజ్ ఇదేనండి. సంక్రాంతి సంబరాలని పొంగల్ థీమ్ తోటి ఏశారు గదా! సో, ఇదే ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది. భోగి రోజు ఈవెంట్స్ చూసారు గదా! సో, నెక్స్ట్ డే సంక్రాంతి రోజు ఏం జరిగాయో చూద్దాం రండి ఇప్పుడు. ఊర్లో స్పోర్ట్స్ గూడా జరిగాయి. బట్ నేనవి క్యాప్చర్ చేయలేకపోయాను. నాకు కొంచెం పనుండటం వల్ల మిస్ అయ్యాను. బట్ మెయిన్ ఈవెంట్స్ అయితే క్యాప్చర్ చేశాను. ఈరోజు స్వామివారిని ఊరేగిస్తున్నారు. ఆహ్, ఉత్సవ విగ్రహాలు. వెంకటేశ్వర స్వామి, రాముల వారివి, గోదాదేవి తల్లివి, శ్రీకృష్ణుడివి. సో, ఇది డెకరేషన్ చూసారా? ట్రాక్టర్‌ని ఎంత బాగా డెకరేట్ చేశారో. స్వామివార్లు ఊరేగింపుగా మా ఇంటి ముందుగా వెళ్తున్నారు. మా చెల్లి, మా బావగారు స్వామివార్లకి వారు పోస్తారు గదా! మన ఇంటి ముందు నుంచి వెళ్తుంటే. సో, అలా వారు పోస్తున్నారు. నెక్స్ట్ బ్యాండ్ వాళ్ళు మా ఇంటి ముందు కొంతసేపు బ్యాండ్ వాయించారు. చాలా బావుంది. మార్నింగ్ ఊరేగింపు తర్వాత ఈవినింగ్ అంటే నైట్ టైము తెప్పోత్సవం జరుగుతుంది ఉత్సవ విగ్రహాలకి. మా ఊరి సెంటర్‌లో పెద్ద చెరువుంది. ఆ చెరువులో ఈ తెప్పోత్సవం జేశారు. ఈ వాటర్‌లో నైట్ టైమ్ టెంపుల్ లైట్ రిఫ్లెక్షన్స్ చూడండి చాలా బావుంది. సంక్రాంతి రోజున తెప్పోత్సవం సందర్భంగా ఊరి సెంటర్‌లో ఆ డెకరేషన్ కింద ఎద్దుల బండి కట్టారు. అందరూ చూసి ఎంజాయ్ జేస్తున్నారు అండ్ ఫోటోలు దిగుతున్నారు వచ్చి. ఊరి సెంటర్‌లో ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర ఎంతో గ్రాండ్‌గా ఈ ప్రోగ్రామ్స్‌ని కండక్ట్ చేశారు. అండ్ ఊర్లో వాళ్ళతో పాటు వాళ్ళ రిలేటివ్స్ గూడా ఇక్కడికొచ్చి ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. చూడండి ఇక్కడంతా ఆహ్, ఊర్లో వాళ్ళు, రిలేటివ్స్ అందరూ పలకరింపులు, సందడి సందడిగా ఎంత బావుందో. స్టాల్స్‌తో పాటు ఇక్కడ 2 గేమ్స్ కూడా పెట్టారు. మ్యాగ్నెటిక్ స్టిక్ క్యాచర్ అండ్ బెలూన్ షూట్ గేమ్ అని జెప్పేసి. ఇక్కడ పిల్లలు కొనుక్కోవడానికి బొమ్మలు, ఇంకా పానీపూరి బండ్లు అండ్ అలాగే ఇక్కడ మిక్కీ మౌస్ మానిక్విన్స్ గూడా అరేంజ్ జేశారు. ఇక నెక్స్ట్ మా ఊరి పెద్ద చెరువులో తెప్పోత్సవం ఎలా జరుగుతుందో చూపిస్తాను రండి.
సో ఇదండి మా గొనసపూడి సంక్రాంతి సంబరాలు. హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.